జగన్నాథపురం మా పాఠశాల నిలయం, మన జ్ఞాపకాల మధుర గానం. పాల్వంచ నేలలో వెలిగిన దీపం, 10వ తరగతి అన్నలారా, మీకు మా వందనం, మీకు మా వందనం. జగన్నాథ
G.S. Paparao sir. Long journey and dedicated service and contribution to the students, and a guiding philosopher Madhavi Madam Garu as a biological science. Taught us every ending is a new beginning. Your gravitational pull as a man. You have shown us to solve the శ్రీమతి బి అరుణ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. I consider it is a great honor to invite our esteemed social teacher who is playing a great role in shaping us understand the sociality. आज आप ना जाने फिर कब मिलेंगे. आप सबसे निवेदन है कि हमारी प्रणत हिंदी मैडम जी service guiding us with wisdom. We cordially invite Srimati Devatimani Madam to come to the dais. ఫస్ట్ ఎవరు is the greatest, and teachers who are going to get superannuation in the coming months. On this occasion, I request our Madhavi Madam, a dynamic teacher and the guiding philosopher of the students, to come to the dais. Students, come and join in this program. అబ్బాయి కనపడరు.
అరే కిందకి దిగరా ఫోటో కొడిది చప్పట్లు చప్పట్లు సార్ హెచ్ఎం సార్ ఓకే అంటే వేరా కూర్చోండి కూర్చోండి ఇంకా అరుస్తున్నారు రే మీరు అరిస్తే మొత్తానికి అసలు క్యాన్సిల్ చేస్తారు అది దీని యొక్క ఉద్దేశం. 9th క్లాస్ విద్యార్థులు తమ సీనియర్లు ఈ సంవత్సరం తోటి ఈ నెలతోటి చదువులు అయిపోతున్నాయి కాబట్టి వాళ్ళు వీడ్కోలు పలకడానికి ఏర్పాటు చేసే కార్యక్రమం. సరే మీరందరూ కూడా ఈ యొక్క మంచి కార్యక్రమంలో మీరు కూడా ఉండాలన్న ఉద్దేశంతో ఇక్కడ కూర్చోబెట్టారు. భవిష్యత్తులో మీరు కూడా ఇట్లాంటి ప్రోగ్రాం చేయాల్సి వస్తుంది, మీరు కూడా పొందాల్సి వస్తుంది. సరేనా? ఓకే, అందుకే శ్రద్ధగా వినండి, మీరు కూడా వినండి, మీకు కూడా అవసరమే ఇది. అర్థమైందా? ముఖ్యంగా 10th క్లాస్ విద్యార్థులు ఇప్పటివరకు మీకు జరిగిన ఎగ్జామ్స్ ఒక ఎత్తు అయితే, రేపు 14వ తారీఖు నుంచి జరిగే ఎగ్జామ్ మరొక ఎత్తు. బాగా గుర్తుపెట్టుకోండి. జనరల్గా మనము ఎగ్జామ్ హాల్కి 8:30 కల్లా వెళ్ళాలి. మీరు గుర్తుపెట్టుకోండి, 8:30. మీరు ఆటోలు పెట్టుకుంటారా, బండిగా లేటుగా వచ్చి మీరు ఎగ్జామ్ హాల్కి పోతే అట్లాగే కాదు. బ్రై ఇక్కడ రా, అవి తీసుకొని మీరు 8th సెంటర్కి 8:30కి ఉంటే మిమ్మల్ని 9ంటికి ఎగ్జామ్ హాల్లోకి పంపుతారు. 9ంటికి ఎగ్జామ్ ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది చెక్ చేస్తారు. మీరు పట్టకపోవాల్సిన ఏంటంటే మెయిన్గా హాల్ టికెట్, ఒక ప్యాడు, 2 పెన్నులు పట్టుకొని వెళ్ళాలి. వెళుతున్న సందర్భంలో ఎవ్వరు కూడా సెల్ ఫోన్ కానీ స్మార్ట్ రాస్తారు ప్రతిదాని మీద. మీరు ఆ ఓఎంఆర్ మీద ఏమి రాయొద్దు. ఓఎంఆర్ మీద 3 భాగాల్లో రాయాల్సింది ఏంటంటే మెయిన్ ఆన్సర్ సీట్ నెంబర్. గుర్తుపెట్టుకోండి, మెయిన్ ఆన్సర్ సీట్ నెంబరు ప్రతి దాని మీద వేయాలి. హాల్ టికెట్ నెంబర్ ఎక్కడ వేయాలి? క్వశ్చన్ పేపర్లో ప్రతి. ఓకేనా? తర్వాత మీకు అన్ని ఎగ్జామ్స్ రోజు ముందే ఇస్తారు. క్వశ్చన్ పేపర్ ఇచ్చి ½ an hour తర్వాత మాత్రం బిట్ పేపర్ ఇస్తారు. ఇంగ్లీష్ రోజు మొత్తానికి ముందే ఇస్తారు. అది మనకి సార్లు మీకు చెప్పే ఉంటారు. అట్లాగే ఫిజిక్స్ రోజు, బయాలజీ రోజు 15 నిమిషాలు బిట్ పేపర్, 10:45 నిమిషాలకు మీకు బిట్ పేపర్ ఇస్తారు. అట్లాగే మీకు ఎగ్జామ్ రాయడానికి ఒక ఫిజిక్స్ 24 పేజీలు ఉంటుంది. ఇప్పుడు మెయిన్ ఇచ్చి అడిషనల్స్ ఇచ్చి అదేం లేదు. 24 పేజీలు ఉన్నటువంటి ఒక బుక్లెట్ ఇస్తారు. దాంట్లో అలాగే బయాలజీ రోజు 12 పేజీలు ఇస్తారు. 12 పేజీలు, ఆ 12 పేజీలు రాయాలి. సో కాబట్టి ఇవి సంబంధించినవి. అట్లాగే మీరు మాట్లాడదు రే, ఏం మాట్లాడుతున్నారా? ఏమైందిరా నీకు? ఎంతసేపు కాదు, ఎంతసేపు డాన్స్ చేద్దామా, చికెన్ తిందావా, మటన్ తిందావా,
ఈ గలీజ్ బుద్ధులు ఏనారా? మీరు కనుక అక్కడికి వెళ్ళి సత్ప్రవర్తనతో ఉండకపోతే నన్ను చెప్తారు, మన టీచర్లు చెప్తారు. తొందర మీకు ఫేర్వెల్ గురించి కాదు, ఎప్పుడు పార్టీ పెడదామా, ఎప్పుడు డాన్స్ వేద్దామా, ఎప్పుడు డీజే ఎగురుదామా. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు చేసే ఇటువంటి నిర్లక్ష్య పనికి మాట పడేది ఎవరంటే నేను మన ఉపాధ్యాయులు. సో కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. అట్లాగే ప్రతి ఎగ్జామ్కి మీరు స్కూల్కి రావాలి. మీకు మిడ్ డే మీల్స్ కూడా ఇక్కడ అరేంజ్ చేస్తారు. అది కూడా ప్రపోజల్ ఉంది, మిడ్ డే మీల్స్ ఉంది, అన్నీ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడికి వచ్చి సబ్జెక్ట్ టీచర్ యొక్క పర్యవేక్షణలో మీరు చదువుకోవాలి. ఇప్పటికైనా అసలు ఏం కాలేదు. ఈ రోజు నీకే దూరమాలా నువ్వే మంచుకుతా అయితే లేపండి. నువ్వు ఇట్టారా ఇక్కి దిగిరా, నేను కూర్చో. వాడు కూడా నువ్వులే. ఇది ఏ క్లాస్ మేడం? నువ్వే కూర్చోండి, కింద కూర్చోండి, ముందు కూర్చో. కింద కంప్లీట్ అయింది, అందరూ కూడా రివిజన్ చేస్తున్నారు. ఈ సంవత్సరం మీకు అదనంగా అభ్యాస కిట్కులు వచ్చినాయి, అలాగే ఆల్ ఇన్ వన్ వచ్చింది, అది చదవండి. ఇప్పటి నుంచి మీరు ఏంటంటే ఫేర్వెల్ డే రోజు స్టార్ట్ చేసి చదివినోడు కూడా పాస్ అయ్యండి. ఇక్కడ నుంచైనా మీరు మనసు పెట్టి సబ్జెక్ట్ మీద ఆలోచించి డౌట్ ఉంటే అడిగి క్లారిఫికేషన్ తెచ్చుకొని రాయండి. అట్లాగే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీరు రెడ్ ఇంక్ కానీ గ్రీన్ ఇంక్ కానీ వాడకూడదు. స్కెచ్లు కానీ ప్రతిదీ కూడా ఎవరికి అడగొద్దు. అడిగినా పక్కన అడిగినా ముందు అడిగినా కూడా తప్పు. దయచేసి అటువంటి మానండి. అట్లాంటిది నీళ్లు పడకూడదు మెయిన్. అటువంటి దాంట్లో ఎన్ని సంవత్సరాల బట్టి వచ్చినా కూడా We are very much thankful to you, sir, for your valuable suggestion. అక్షయని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాను. ఇక్కడున్న టీచర్స్ అందరికీ, మా ఫేర్వెల్ అరేంజ్ చేసిన 9th క్లాస్ స్టూడెంట్స్కి థ్యాంక్ యూ. ఫస్ట్ మా క్లాస్ టీచర్, మై నేమ్ ఈజ్ అక్షయ, ఐఎమ్ స్టడింగ్ 10th క్లాస్. ఫస్ట్ హెచ్ఎం సార్ గారికి ఫస్ట్లో వచ్చినప్పుడు సార్ని చూసి చాలా భయం వేసింది. కొద్దిగా మాకు ఫేర్వెల్ అప్పుడు ఒకసారి లంచ్ ఒకసారి డ్యాన్స్ ఇట్లా అయింది. అప్పుడు అసలు పెట్టమనేసి అన్నారు. ఈసారి ఆ చికాకు లేదు, ఒకేసారి మొత్తం అయిపోతుంది. హెచ్ఎం సార్ కూడా మంచి చదవాలి, అందరు ఫస్ట్ రావాలనేసి అనుకుంటారు. మీ డ్రీమ్ ఖచ్చితంగా మేము తీరుస్తాం సార్. ఇంకా నెక్స్ట్ మాధవ్ మేడం మాకు చికెన్ ఫ్రైయా చేస్తా అనేసి అన్నారు. ఇంతవరకు చికెన్ పకోడీ చేస్తా అనేసి అన్నారు. మేము ఖచ్చితంగా మీ టేస్ట్ చూడాలి మేడం వెళ్ళిందాం ఎవరికైనా. మేము మీ బయాలజీ సబ్జెక్ట్స్ కూడా ఖచ్చితంగా 100% మార్క్స్ తీసుకొస్తాం. ఇంకా మీరు చాలా క్లోజ్గా ఉంటారు మాతో, కామెడీ చేస్తారు మధ్య మధ్యలో, బాయ్స్ మీద జోక్స్ చేస్తారు, వాళ్ళని తిడితే బూతులు వస్తాయిరా నాకు అనేసి అంటారు. థ్యాంక్ యూ మేడం మాతో ఇంత క్లోజ్గా ఉన్నందుకు. నెక్స్ట్ శైలజ మేడం ఒక డైలాగ్ యూజ్ చేస్తారు. మీకు వినాలని లేకపోయినా అలానే కూర్చోండి, చేతులు కట్టుకొని కూర్చోవాలి. ఇంకా మీకు అసలు ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ కొద్దిసేపు మేడం చికా కనిపించినా వినాల్సిందే, తప్పక వినాలనేసి అనేటోళ్ళు. అట్లే లేదు మేడం, కొంతమందికి ఉంటుంది, మాకైతే మీరు చెప్తే చాలా అర్థమవుతుంది. మేము కూడా మేము ఫిజిక్స్ సబ్జెక్ట్ ఖచ్చితంగా 100% తీసుకొస్తాం. నెక్స్ట్ వచ్చేసి యూతిమణి మేడం, అటాచ్మెంట్ లేదు, కానీ మేము క్లాస్కి వెళ్ళినప్పుడు చాలా మంది 9th టీఎం అయినా ఈఎం అయినా బ్యాక్ బెంచ్లో కూర్చొని అరుస్తూ ఉంటారు. అయినా మేడం ఆ సోది ఏం పట్టించుకోకుండా మేడం చెప్తూనే ఉంటారు, మంచిగా చెప్తారు. ఏదో ఒకటి నేర్పియాలన్న
వేలో ఉంటారు మేడం. తాపత్రయం. మీ తెలుగు మీడియం కూడా మంచి రిజల్ట్ తీసుకొస్తారని అనుకుంటున్నాం. మేము కూడా బయాలజీ మంచిగా చదివి మంచి రిజల్ట్ తీసుకొస్తాం మేడం. నెక్స్ట్ సోషల్ మేడం. మా అందరు మేడమ్స్ కంటే ఎక్కువ నేను ఇప్పుడు కనెక్ట్ అయింది సోషల్ మేడంతో. నేనే ఎక్కువ అలర్ట్ చేస్తా సోషల్ పీరియడ్లో. చికాకు చేస్తాం మేడంని. అయినా మేడం ఏందే నిశ్చోది ఊకే అనేసి అంటారు. తీసుకొస్తాం అనేసి మాట ఇస్తున్నాం మేడం. వెంకటమ్మ మేడం రామాయణం రాసింది వాల్మీకి కదా. మాకు మాత్రం మా క్లాస్లో మేడం ప్లేస్లో వాల్మీకి వచ్చి చెప్పినట్టు అనిపించింది. అసలు అంత బాగా చెప్తారు. అది అయిపోయిన తర్వాత అబ్బా ఇంతలోనే అయిపోయినా అని అనిపించింది. మళ్ళీ ఇంకొకసారి చెప్తే బాగుండే అని అనిపించింది. మేడం చెప్తే ఇట్లా లోపలికి వెళ్ళిపోతుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఫస్ట్ రామాయణం. ఇప్పుడు 9th క్లాస్ బ్యాచ్ వచ్చేసి ఆ రామాయణం కోసమైనా 10th ఎప్పుడు వెళ్ళాలా అని వెయిట్ చేస్తూ ఉంటారు. తెలుగు సబ్జెక్ట్ కూడా మేము ఖచ్చితంగా 100% తీసుకొస్తాం మేడం. నెక్స్ట్ హిందీ మేడం. హిందీ మేడం ఫ్రెండ్ లాగానే ట్రీట్ చేస్తారు. అందరితో మంచిగా క్లోజ్గా ఉంటారు. ఒకసారి సీరియస్ అవుతారు, భయం వేస్తుంది అప్పుడప్పుడు. కానీ భయం వేస్తుంది, కానీ ఎక్కువ ఫ్రెండ్గా ట్రీట్ చేస్తూ ఉంటారు. మేడం కూడా మంచిగా చెప్తారు. కొత్త కొత్త థింగ్స్ ఇట్లు ఉండాలి రా ఇట్లు ఉండాలి అనేసి మంచిగా నేర్పిస్తారు. హిందీ సబ్జెక్ట్ కూడా మేము 100% తీసుకొస్తామని ఇస్తున్నాం మేడం. నెక్స్ట్ సోషల్ మేడం. చిన్న టైంలోనే ఎక్కువ కనెక్ట్ అయిపోయిండ్రు. ఇక ఫ్రెండ్స్ లాగానే టీచర్స్ అని అట్లా కాకుండా ఫ్రెండ్స్ లాగానే మంచిగా మేడం కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక 15 to 20 days అనుకుంటా ఈ మధ్యలోనే మాకు చాలా క్లోజ్ అయిపోయిండ్రు. మేడం కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మేడం కూడా మాకు వచ్చి చెప్పుకుంటే బాగుండేది. అయినా అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, మంచిగా చెప్తారు. మేము కూడా సోషల్ సబ్జెక్ట్ ఖచ్చితంగా 100% తీసుకొస్తాం మేడం. ఇంగ్లీష్ సార్. ఇంగ్లీష్ సార్ మోడల్ పేపర్స్ చాలా చేపించిండ్రు. సార్ది కూడా ఒక డైలాగ్ ఉంది తెలుసా? ఎల్లమ్మ మీద పులమ్మ, పులమ్మ మీద వెళ్ళయ్య మాట్లాడుతూ ఉంటారు. అట్లా చెప్తా ఉంటారు. సార్ కూడా ఇంగ్లీష్ సబ్జెక్ట్ చాలా బాగా చెప్తారు, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఖచ్చితంగా నా సబ్జెక్ట్ 100% తీసుకురావాలరా. ఒక 10 to 8 మెంబర్స్కి టార్గెట్ పెట్టిండ్రు తీసుకొస్తారని. మీరు మా మీద హోప్ ఉంచినందుకు థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా మేము తీసుకొస్తాం. మ్యాథ్స్ సార్ మాకు మ్యాథ్స్ చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అంటే చెప్తారు. ఏం డౌట్స్ ఉన్నా వెంబడే క్లారిఫై చేస్తారు. ఇంకా ఫైన్లు అని అది ఇది చాలా అయినాయి. అవన్నీ సారే హ్యాండిల్ చేసుకుంటా ఉంటారు. బాగున్నాయి మేడం. సార్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ కూడా అప్పుడప్పుడు తింటాడు. సార్ వచ్చినప్పుడు అందరూ అంటే అంటారు కదా వేరే సబ్జెక్ట్లో మ్యాథ్సే ఊకే చేస్తాను రేంద్ర అనేసి అంటారు. కానీ మ్యాథ్స్ సబ్జెక్ట్లో మ్యాథ్స్ తప్ప ఏం బుక్లు ఓపెన్ అవ్వవు. చేతిలో పెన్ను కూడా ఉండదు మా చేతిలో. అట్లానే వింటా ఉంటాం అనమాట. అట్లాంటి వేరే సబ్జెక్ట్ ఏం చదవకుండా ఉండట్లేదు మేడం. కాకపోతే మ్యాథ్స్ ఎక్కువ అంత రాదు కాబట్టి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాం మేడం. బాగున్నాయి మేడం. ఈ 10th మాకు 9th అంతగానం వచ్చేవాళ్ళు కాదు, మ్యాథ్స్ సారే వచ్చేటోళ్ళు. బాగున్నాయి మేడం కూడా ఇప్పుడు మొత్తం పోతాయి. అది ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు అందరూ నేర్చుకుంటే ఫ్యూచర్లో ఇంకా యూజ్ అవుతుంది అనే సబ్జెక్ట్లో సార్ మంచిగా చెప్తారు. ఇంకా అక్క వాళ్ళని తీసుకొచ్చి ఫ్యూచర్లో ఏం చేయాలి అది ఇది ఎందుకు చాలా అర్థమైంది సార్. ఖచ్చితంగా మేము కాల్ సెట్ రాసి ఖచ్చితంగా ర్యాంక్ ఆడినాం. ఎక్కువ అంతేం ఆడలే, కానీ ఎప్పుడు గేమ్స్ ఉన్నప్పుడు గేమ్స్ ఆడాం. ముచ్చటలో ఉన్నప్పుడేమో లోపల ఉంటాం, లేనప్పుడేమో బాధపడతాం. ఎప్పుడు గేమ్స్ ఆడిపిస్తారు అది అది అని. గంగక్క ప్రభాస్ ఫ్యాన్ అంట, నేను కూడా ప్రభాస్ ఫ్యానే. మేము ప్రభాస్ ఫ్యాన్ వల్లనే చాలా క్లోజ్ అయినాం. ఎప్పుడు రాక్షస్ రిలీజ్ అయిందా ఏ స్పిరిట్ ఎప్పుడు అది ఇది అని మాట్లాడుతూనే ఉంటుంది. ఇంకా చాలా క్లోజ్ ఉంటాం గంగక్కతో.
అసలు ఏంది ఈ క్లాస్ అంతా స్ట్రెస్ కాకుంది, హ్యాండ్ మొత్తం పెయిన్ వస్తుంది, ఎన్నిసార్లు కూడా వాళ్ళరా అని మేడంకి సార్స్ కంప్లైంట్ చేసేటోళ్ళు. ఇప్పటి నుండి నెక్స్ట్ బ్యాచ్ మా అంతా గలీజ్ చేయకండి, కొంచెం తగ్గియండి, పేపర్లు ఎక్కువ వేస్ట్ చేయకండి. నా బెస్ట్ ఫ్రెండ్ భాగ్యశ్రీ, నేను ఎప్పుడు ఏడ్చినా కానీ ఆమె ఏడుస్తూ ఉంటుంది, కానీ ఆమె ఏడిస్తే మాత్రం నాకు నవ్వు వస్తుంది. తెలియదు. అందరికీ ఆల్ ద బెస్ట్. Good afternoon, my name is Tanushree. First, my class teacher Venkareddy sir. Venkareddy sir, my class teacher. Venkareddy sir ni first చూసినప్పుడు చాలా గంభీరంగా సార్ దగ్గర వెళ్ళి మాట్లాడాలంటేనే భయం వేసేది. బట్ 7th లో మాకు వచ్చిన తర్వాత చాలా ఫ్రెండ్లీగా మంచిగా చెప్తారు మ్యాథ్స్. నాకైతే చాలా అర్థమయ్యేది మ్యాథ్స్ చెప్తే సార్ మీ అవసరం మీ స్కూల్కి చాలా ఉంది సార్, ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళకండి సార్ ఇక్కడ నుంచి. థ్యాంక్ యూ ఫర్ ఎనీథింగ్ సార్ ఫర్ మ్యాథ్స్. నెక్స్ట్ ఇంగ్లీష్ భవానీ మేడం ఫస్ట్ అరిస్తే వామ్మో టాప్ లేసిపోయిద్దా అన్నట్టుంటుంది, అరిస్తే అసలు చెవులకి చిల్లులు పడేటట్టే ఉంటుంది. మేడం కూడా మ్యాథ్స్ బాగా చెప్తారు. థ్యాంక్ యూ మేడం ఫర్ మ్యాథ్స్. నెక్స్ట్ ఇంగ్లీష్ సార్ చెప్తే అందరు కొట్టినా తిట్టినా ఏడుపు రాదు, బట్ ఇంగ్లీష్ సార్ ఒక్క దెబ్బ కొడితే చాలు రోజు మొత్తం సాడ్నెస్తోనే ఉంటాం, చాలా ఏడుస్తాం. అందరు క్లాస్మేట్స్ అందరు అంతే, ఒక్క దెబ్బ కొట్టినా ఏడుస్తాం. ఇంగ్లీష్ సార్ మీరు మ్యాథ్స్ చాలా చాలా బాగా చెప్తారు సార్. ఇంగ్లీష్ సార్ చాలా బాగా చెప్తారు, టెన్సెస్ మంచిగా అంటే ఫ్రెండ్లీగా చెప్తారు. అదే కొంచెం యాంగర్గా అయితే మాత్రం అందరితో తీస్తారు క్లాస్ రూమ్లో. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మేడం వచ్చి 2 years వచ్చి రాగానే అసలు ఒక్కసారి కూడా చూడలే మేడం, 10th అయ్యేలోగా ఒక్కళ్ళని కూడా థ్యాంక్ యూ మేడం. మాతో అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మేడం, మీరు అందరితో తెలియదు కానీ మాకైతే చాలా మంచిగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ యూత్ మనీ మేడం, మాకు యూత్ మనీ మేడం పెద్దగా రాదు. తర్వాత మేడం లీవ్ పెడితే మాధవ్ మేడం లీవ్ పెడితే యూత్ మనీ మేడం వస్తారు. చెప్పిన ఒక్క క్లాస్ మేడం కూడా చాలా బాగా చెప్పేవాళ్ళు. షో చాలా ఫ్రెండ్లీగా, అర్థం కాదా వాళ్ళు ఎందుకంత అల్లరి చేస్తారు అనేది చెప్తారు, కానీ వాళ్ళు కూడా వింటారు మేడం. రత్న మేడం సోషల్ మేడం వచ్చి 1 month or 2 months అవుతుందేమో. మాతో అయితే అనూహ్య సంధ్య వీళ్ళని చాలా మిస్ అవుతా. 600కి 600 తెచ్చుకుంటానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మనం ఫేర్వెల్ని చాలా గ్రాండ్గా జరుపుకుంటున్నాం. ఇంకా మన టీచర్స్ గురించి చెప్పాలంటే అసలు టైం సరిపోదు. మా క్లాస్ టీచర్ వెంకరెడ్డి సార్ మాకు మ్యాథ్స్ చాలా బాగా చెప్తారు. మాకు ఇంకా ఫస్ట్ చెప్పిన దానికంటే మేము రివిజన్లో ఇంకా చాలా పర్ఫెక్ట్ అయ్యాం. సార్ కూడా మాతో బాగా క్లోజ్ అవుతారు, కానీ సార్ని చూస్తే భయం వేస్తుంది. సార్ సబ్జెక్ట్ 100% ఇస్తామని అనుకుంటున్నాం. నెక్స్ట్ మాకు ఇంగ్లీష్ సార్ ఇంగ్లీష్ చెప్తారు, శ్రీనివాస్ సార్ ఇంగ్లీష్ చెప్తారు, చాలా బాగా చెప్తారు. మాతో 14 మోడల్ పేపర్స్ చేపించారు. టెక్స్ట్ బుక్ కూడా బాగా చెప్పారు. మళ్ళీ ఇప్పుడు మేము రివిజన్ స్టార్ట్ చేస్తున్నాం. మాకు టెన్సెస్ గ్రామర్ అంతా బాగా చెప్పారు. నా 9th క్లాస్లో. నెక్స్ట్ పాపారావు సార్ మాకు ఫిజిక్స్ చెప్తారు, చాలా బాగా చెప్తారు. ఇంకా మేము క్లాస్ వస్తుంటే క్లాస్ ఆపేసి స్టార్ట్ చేస్తారు. ఆ మోటివేషన్ అయితే మాకు రోజంతా విన్నా కూడా ఇంకా వినాలనే అనిపిస్తుంది. చాలా బాగా చెప్తారు సార్, మాతో చాలా బాగా క్లోజ్ ఉంటారు. సార్ సబ్జెక్ట్ కూడా మేము 100% ఇస్తాం. నెక్స్ట్ మాధవ్ మేడం బయాలజీ చెప్తారు, చాలా బాగా చెప్తారు. ఆ మేడం సబ్జెక్ట్ నుంచి నేను
100% ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మేడం కూడా మేడం చెప్తా ఉంటే అసలు వినాలనే ఉంటుంది. ఇంట్రెస్ట్ పెట్టరు అంటే రావాలి, మేము కూడా తీసుకొస్తాం మేడం. రాణి మేడం సోషల్ చెప్తారు, చాలా బాగా చెప్తారు, నేను తీసుకొస్తాం. తర్వాత అరుణ మేడం వచ్చినప్పుడు మేము ఏమన్నా డిస్టర్బ్ అవుతుందేమో అనుకున్నాం, కానీ మేడం మధ్యలో క్లాసెస్ తీసుకున్నారు, చాలా బాగా చెప్పారు. మధ్యలో గ్రామర్ చెప్తా ఉంటారు. రామాయణం అయితే మాకు ఆల్మోస్ట్ 90% మేడమే చెప్పారు, మాకు చాలా బాగా అర్థమైంది. క్వశ్చన్ పేపర్లో మాత్రం రామాయణం వస్తే ఆ టాపిక్ మేము 100% తీసుకొస్తాం మేడం. ఈ సబ్జెక్ట్ కూడా 100% తీసుకొస్తాం. హిందీ మేడం అయితే ఇక మాలో కలిసిపోతారు, ఇక మా ఫ్రెండే అనుకోండి, ఇక చాలా బాగా క్లోజ్ ఉంటారు, మంచిగా చెప్తారు, లెసన్స్ బాగా చెప్తారు. మేడం సబ్జెక్ట్ కూడా 100% తీసుకొస్తాం. కొత్త మేడం రత్నకుమారి మేడం గారు సోషల్ చెప్తారు. రోజు మాకు ఖమ్మం నుంచి వస్తారు, మార్నింగ్ ఎన్నింటికి స్టార్ట్ అవుతారో కానీ మాకైతే మేము ఎన్నింటికి లేచినా కూడా మాకు డైలీ క్లాస్కి లేట్ అవుతుంది. మేడం మాత్రం టైంకి వచ్చేస్తారు. మేడం మాకు SA2 ఎగ్జామ్స్ అప్పుడు కొంచెం ఇన్విజిలేషన్కి వచ్చారనుకుంటా, ఒక 2 వీక్స్ అవుతుంది. మేడం అయితే చాలా బాగా కలిసిపోతున్నా, మీలాగే ఉన్నా నేను కూడా. చాలా బాగా గేమ్స్ ఆడిపించారు. 10th మేము అంత ఆడలేదు, కానీ మేడం మళ్ళీ ఈ మధ్య ఏమన్నా క్లాస్ తీసుకొని ఆడిపిస్తే బాగుండు, కానీ పర్మిషన్ ఇవ్వరు. నెక్స్ట్ అరుణ మేడం ఈరోజు అటెండ్ అవ్వలేదు, కానీ లెసన్స్ బాగా చెప్తారు, గ్రామర్ కూడా బాగా చెప్తారు. ఈ పేపర్లో మేము మేడంని మిస్ అవుతున్నాం. మేడం సబ్జెక్ట్లో 100% తీసుకొస్తాం. నెక్స్ట్ మా జూనియర్స్ అందరూ తమ్ముళ్ళు చెల్లెమ్మలు ఎంత బాగా క్లోజ్ ఉంటారో అసలు వాళ్ళందరినీ మిస్ అవుతాం. ఇప్పుడు మీరందరూ మంచిగా చదవాలి, మంచి రిజల్ట్ తీసుకురావాలి. నెక్స్ట్ మా క్లాస్మేట్స్ అందరితో నేనైతే ఉంటా, నాకు అందరు ఇష్టమే, మరి నేను ఎవరికి ఇష్టమో ఏమో నాకైతే తెలియదు. మాదొక బ్యాచ్ 6 మెంబర్స్ ఉంటాం మేము. నేను, అక్షయ, జోష్క, మధు, మనశ్రీ, ప్రసన్న. మేము స్టాండ్కి వెళ్ళాలన్నా బ్రేక్ టైంలో లంచ్ అంతా కలిసే వెళ్తాం, అంతా కలిసే ఉంటాం. ఇంకా అక్షయ నా బెస్ట్ ఫ్రెండ్, తను చాలా మిస్ అవుతుంది తనని. అసలు నేనే చెప్పా ఫస్ట్ ఫేర్వెల్లో, అసలు నేను ఏడవను అనేసి. మంచి రిజల్ట్ తీసుకురండి. థ్యాంక్ యూ. నేనైతే 560 అబౌవ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, వస్తాయి కూడా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. మై నేమ్ ఇస్ సౌమ్య, నేను 10th క్లాస్. ఫస్ట్ మ్యాథ్స్ సార్ మేడం భవానీ మేడం ఫోన్ తెమ్మంటే క్లాస్ రూమ్లోకి వెళ్తే సార్ చూడంగానే భయం వేసేసింది. కానీ మేడంతో అంటుండం, మేడం ఏదైనా చెప్తే అర్థమైందా అని గట్టిగా చెప్పేస్తారు. సార్ మాత్రం మంచిగా చెప్తారు, మంచిగా అర్థమవుతుంది మ్యాథ్స్. మేడం ఎక్కువ క్లోజ్ బాగా. జోష్ కక్కని రావాలి కొంచెం చెప్పు. ఈరోజు మనం ఫేర్వెల్ మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ముందుగా క్లాస్ టీచర్ వెంకరెడ్డి సార్ మ్యాథ్స్ చెప్తారు. ఏదో ఒకటి చెప్పే. అది కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. ఎంజాయ్ చేసి ఎవరికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా అందరూ ఎంజాయ్ చేసి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎవరు ఎలాంటి సాడ్నెస్తో ఇంటికి వెళ్ళకూడదు, అందరూ హ్యాపీగా వెళ్ళాలి. అందరూ మంచి చదువుకొని 10th క్లాస్ పాస్ అవ్వాలి. అందరికీ ఆల్ ద బెస్ట్. మా క్లాస్ టీచర్ భవాని మేడం ఫుల్ మ్యాథ్స్ మంచిగా చెప్తారు, అదేవిధంగా బాగా కొడతారు కూడా. అది కొట్టేది ఎందుకంటే మా కోసం మంచి చదువుకోవాలని కొడతారు, లేకపోతే మమ్మల్ని ఎందుకు కొడతారని అనుకున్నా మేడం.
మేడం ఒకసారి తిట్టుకుంటా కూడా తర్వాత లాస్ట్కి మేడం మన కోసమేగా అని ఎందుకు తిట్టుకోవడం అని అనుకున్నా మేడం. భవన్ మేడం మా కోసం మాకు అర్థం కాకపోయినా ఎన్నిసార్లైనా చెప్పించుకోండిరా, మంచిగా అర్థం చేసుకునేలాగా చెప్పించుకోండిరా, అర్థం కాకపోతే మళ్ళీ నా దగ్గర రండి అని చెప్తాను మేడం. భవన్ మేడం బాగా పెడతారు కూడా. చెప్పినావు కదా ఇంగ్రెడీ సార్ కూడా మ్యాథ్స్ సరే చదువుకోండిరా, ఇప్పుడైనా స్టార్ట్ చేయండిరా చదువుకునేది, ఇప్పుడు చదవాలి, ఇప్పుడైనా స్టార్ట్ చేయండిరా చదువుకోండి అని చెప్తారు మేడం. బాబురావు సార్ ఎప్పుడో క్లాస్కి ఒక్కోసారి వస్తారు మేడం రా అన్నప్పుడు, సారే అరే ఇప్పుడైనా సరే వినండిరా, ఇప్పుడైనా చదువుకోండిరా, ఇంకా ఎగ్జామ్ ఎన్నో రోజులు లేదురా అని చెప్తారు మేడం. సార్ అయితే మంచిగా అర్థమయ్యేటట్టు చెప్తారు మేడం. థ్యాంక్ యూ చెప్పేది సర్లేదా మేడం? అసలు మేడం అయితే మా అమ్మలాగే చెప్పింది మేడం చెప్తున్నా. మా అమ్మ కూడా చెప్తుందో లేదో కానీ మా లైఫ్ ఫ్యూచర్ కోసం మేడం ఎంత గైడెన్స్ ఇచ్చారు నాకైతే. మేడం అయితే ఫిజిక్స్ అసలు వేరే లెవెల్ చెప్తారు మేడం. అర్థం కాలేదంటే ఎన్నిసార్లు అయినా చెప్తారు మేడం. ఫుల్ చెప్తారు మేడం ఫిజిక్స్ అయితే. బయాలజీ మేడం అసలు బయాలజీ మేడం చెప్తే అసలు మేడం టాపర్ అవ్వచ్చు మేడం. ఆ బయాలజీ సబ్జెక్ట్లో బయాలజీ మేడం చెప్తారు, అసలు ప్రతి ఒక్క విషయం చెప్తారు మేడం దాంట్లో ఉన్నది. కానీ అది చదవబుద్ధి కాదు మేడం. బయాలజీ మేడం చెప్పినట్టు అసలు వేరే లెవెల్ చెప్తారు మేడం. బయాలజీ మేడం అయితే చదువుకుంటే వేరే లెవెల్ రాయొచ్చు మేడం. మంచిగా మంచి మార్కులు వస్తాయి మేడం బయాలజీలో. సోషల్ మేడం స్టార్టింగ్లో మంచి చదివేటోడు, ఇప్పుడేం చదవట్లే అనేటోళ్ళు మేడం. ఫుల్ తిడతారు కూడా మేడం అయితే నన్ను, చదువుకోరా ఇప్పుడైనా చదువుకోరా, వాళ్ళ దగ్గర ఎందుకురా నీకు, చదువుకోరా ఇప్పుడైనా మంచిగా అని చెప్పేటోళ్ళు మేడం. అయితే లెసన్స్ కూడా మంచిగా చెప్తారు. మేడం అయితే రామాయణం అసలు ఆ రామాయణం అసలు వేరే లెవెల్ చెప్పారు మేడం అయితే. తెలుగు సబ్జెక్ట్స్ అసలు మంచిగా తెలుగు సబ్జెక్ట్స్ వేరే లెవెల్ చెప్తారు మేడం. అర్థం కాకపోయినా మంచిగా అర్థం చేసుకునేలాగా చెప్తారు మేడం. హిందీ మేడం అయితే హిందీ రాదు మేడం అసలు. హిందీ మేడం వచ్చి నా కొంచెం నేర్చుకున్నా మేడం అయితే అది ఎందుకు రా చదువుకోరా, ఇప్పటి నుంచి అని చదువుకోరా అని చెప్పేటోళ్ళు మేడం. హిందీ మేడం. ఇంగ్లీష్ సార్ చదువుకోరా మంచిగా అనేటోళ్ళు మేడం. సార్ కూడా మంచిగా కొడతారు మేడం. సార్ అయితే పెడతారు కూడా, చదువుకోనరా అని చెప్పేటోళ్ళు మేడం. సార్ చెప్పినట్టు నేను వినలేకపోయాను మేడం. ఇప్పటి నుంచి అయినా మంచిగా చదువుకుంటానని అన్ని సబ్జెక్టులు చెప్తున్నాను మేడం. మంచి మార్క్స్తో పాస్ అవుతాను మేడం. కొత్త సోషల్ మేడం అయితే మాకు సోషల్ మేడం రానప్పుడు ఒకసారి, లేకపోతే క్లాస్ డివైడ్ అయినప్పుడు గర్ల్స్ రూమ్ బాయ్స్ రూమ్ పెట్టారు మేడం. డివైడ్ చేశారు. అప్పుడైతే సోషల్ మేడం పెట్టారు మేడం. గైడెన్స్ ఇచ్చారు మేడం, ఇది చదువుకోండి ఇప్పటి నుంచి అయినా, ఇప్పుడు మీకు ఫ్యూచర్ అర్థం కాదు మంచిగా అది ఇది అవుతామని అనుకుంటారు. దాని తర్వాత మీరేం చేయలేరు, ఇప్పుడు మీకు ఎడ్యుకేషన్ మీ ఫ్యూచర్ అని చెప్పేటోళ్ళు మేడం. అయితే ఒక టైం టేబుల్ చెప్పారు మేడం. ఇంతసేపు చదువుకోండి, ఇంతసేపు ఎంజాయ్ చేసుకోండి అని చెప్పేటోళ్ళు మేడం. ఒక టైం టేబుల్ కూడా చెప్పారు. Good afternoon to all. ఇవాళ ఫేర్వెల్ చాలా బాగా జరుగుతుంది. దానికి కారణం మన క్లాస్ వాళ్ళందరూ, కొంతమంది మనీ ఇవ్వలే, కొంతమంది ఇచ్చారు. ఫైనల్లీ అందరం బాగానే ఎంజాయ్ చేసుకుంటున్నాం.
సిక్స్త్ లో ఉన్నప్పుడు ఫస్ట్ వీరన్న సార్ వచ్చేవాళ్ళు. అప్పుడు మాకు ఆ సార్ ఒక్కరే తెలుసు. ఫస్ట్ పీరియడ్ మాకు తెలుగు, తర్వాత వెంకటమ్మ మేడం వచ్చారు. మేడం వచ్చేటప్పుడు ఫస్ట్ నాకు అసలు ఏం తెలీదు, ఏం చేయాలో తెలీదు, ఏం అర్థం కాదు. చదవాలి మేడం వైపే చూస్తూ ఉండేదాన్ని, నన్ను ఎప్పుడు లేపుతారా అని. ఇంగ్లీష్ బుక్స్ అన్ని బ్యాగ్లో పెట్టుకొని ఏదో డిజైన్ గీద్దామని సోషల్ సబ్జెక్ట్ బయట పెట్టి డిజైన్ గీస్తాను. సార్ ఏమో నా వైపే అట్లా చూస్తూ ఉండేవాళ్ళు. ఏంగా చెప్పు, నీ కడుపులో ఉన్నదంతా కక్కేయి. కూడా పంపండి. వీళ్ళు నమస్తే. చెప్పేటోళ్ళు అర్థమయ్యేటట్టు. నెక్స్ట్ భవానీ చెప్తారు. సరే సార్. శ్రీనివాస్ సార్ కూర్చాను. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ పాపారావు సార్ కూడా. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మాధవి చెప్తారు అర్థమయ్యేటట్లు. అర్థం కాకపోతే తిడి. ఏమో మాలతి లహరిక డాన్స్ చేస్తుందంటే చూడాలా. ఏమో మాలతి లహరిక ఏమంటే డాన్స్ చేస్తుందంటే డాన్స్ మాస్టర్ అంట.
ఆగకపోతున్నవో అలసగా చూస్తున్నావు ఈ సొమ్మే మన్నడిగిన్నా సోకుల పడుతున్నవో సొమ్మ చెల్లిపోతావు నీ ఎంట తిరుగుతున్నదని అలసైపోతున్నవా నువ్వే కావాలనొస్తే నన్నే కాదంటవా ఓ పిల్లగా ఓ పిల్లగా ఓ పిల్లగా ఎక్కటేసి చూడకపోతుంటవో కానకపోతుంటవో నా పిల్లగా ఎక్కటేసి చూడకపోతుంటవో కానకపోతుంటవో ఏమే పిల్ల అన్నపుడలా గుచ్చే పువ్వుల బాణాలు గుచ్చే పువ్వుల బాణాలు అవి తేరే సుతల దానాలు గుచ్చే పువ్వుల బాణాలు అవి తేరే సుతల దానాలు నువ్వు విరిసిన పిలుపులు తెలిసేనే గుండె తలుపులు నన్ను కొట్టుకో నన్ను తిట్టుకో నీ దాని వారి పేరు పెట్టుకో నన్ను కొట్టుకో నన్ను తిట్టుకో నీ దాని వారి పేరు పెట్టుకో కొంచెం వెనక్కి జరగచ్చుగా ఫోన్లో పడట్లే దూరం దూరం ఉన్నావంటే మోయాలేని భారాలు మోయాలేని భారాలు అవి దాటాలేని తీరాలు మోయాలేని భారాలు అవి దాటాలేని తీరాలు నూరేళ్ళు నువ్వు సోమని లేకుంటే సింహాసిరి గడి నన్ను కొట్టుకో నన్ను తిట్టుకో నీ దాని వారి పేరు పెట్టుకో నన్ను కొట్టుకో నన్ను తిట్టుకో నీ దాని వారి పేరు పెట్టుకో సిట్టుకో ఈ సింగదారి చెయ్యి పట్టుకో సిట్టుకో ఈ సింగదారి చెయ్యి పట్టుకో ఎడు తిరిగినావు మనతో ఉంటానికి వస్తారా అందగలాది
ఎక్కబోతున్నవో అలసగా చూస్తున్నావు ఈ సొమ్మే మన్నడిగిన సోకుల పడుతున్నవో సొమ్మ తిల్లిపోతావు నీ ఎంట తిరుగుతున్నానని అలసైపోతున్నావో నువ్వే కావాలి అందరి ముందు